అందరికీ నమస్కారం. చాక్ పీస్ల చదువుల నుండి చాట్ జీపీటీ వరకు వచ్చేసాం. పెద్దబాల శిక్ష పాఠాల నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్థాయికి చేరుకున్నాం. అంటే కాలక్రమేణా కేజీ నుండి పీజీ వరకు చదువు నేర్చుకునే విధానంలో మార్పు వస్తుంది కానీ చదువు యొక్క ప్రాముఖ్యత తగ్గడం లేదు కాదు కదా, రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అందుకే నేటి విద్యార్థులు మంచి చదువుల కోసం సప్త సముద్రాలు దాటి ఎందాకైనా వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. సరిగ్గా అలాంటి వాళ్ల కోసమే ఓ సంస్థ దేశ రాజధానిలో గత 25 సంవత్సరాలుగా విద్యారంగంలో స్టూడెంట్స్ కి బంగారు భవిష్యత్తుని అందిస్తూ సంచలనాలు సృష్టిస్తూ విజయకేతనం ఎగరేస్తూ దూసుకుపోతుంది. ఆ విద్యా సంస్థ పేరే జీడీ గోయింకా యూనివర్సిటీ. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు అన్ని కొలువై ఉండే దేశ రాజధాని అయిన ఢిల్లీలోని గురుగ్రామ్ లో ముంబై వడోదరా ఎక్స్ప్రెస్ హైవేలో ఏకంగా 60 ఎకరాల సువిశాల ప్రాంగణంలో కేజీ నుండి పీజీ వరకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో విద్యను బోధిస్తూ ప్రపంచానికి మేధావులను అందిస్తున్న ఒకే ఒక్క ఇండియాస్ లీడింగ్ మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీ జీడీ గోయింకా యూనివర్సిటీ, గురుగ్రామ్, ఢిల్లీ, ఎన్సీఆర్. జీడీ గోయింకా యూనివర్సిటీ గురుగ్రామ్ ఢిల్లీలో ఉన్న ఒక టాప్ ప్రైవేట్ యూనివర్సిటీ. ఇది జీడీ గోయింకా గ్రూప్ ద్వారా 2013లో స్థాపించబడింది. జీడీ గోయింకా యూనివర్సిటీ చుట్టూ ఎన్నో నేషనల్ మరియు ఇంటర్నేషనల్ కంపెనీలున్నాయి. దీనివల్ల స్టూడెంట్స్ ఆయా కంపెనీల్లో ఇంటర్న్షిప్ చేయడం వల్ల వారి ఫ్యూచర్ కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక గురుగ్రామ్ గురించి చెప్పాలంటే, గురుగావ్ ఇండియా సెకండ్ బిగ్గెస్ట్ కమ్యూనికేషన్ టెక్నికల్ సెంటర్ మరియు థర్డ్ బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ అండ్ బ్యాంకింగ్ హబ్. అంతేకాకుండా ఇండియాలోని అతిపెద్ద వైద్య పర్యాటక పరిశ్రమల్లో గురుగావ్ కూడా ఒకటి. దీంతో పాటు ఇండియాలోని అనేక అతిపెద్ద కంపెనీలకు ప్రధాన కార్యాలయాలు గురుగ్రామ్ లోనే ఉన్నాయి. అలాగే గురుగ్రామ్ నగరం వేల సంఖ్యలో స్టార్టప్ కంపెనీలకు నిలయంగా ఉంది మరియు 2050 కంటే ఎక్కువ ఫార్చ్యూన్ 500 కంపెనీలకు స్థానిక కార్యాలయాలన్నీ గురుగ్రామ్ లోనే ఉన్నాయి. ఇన్ని ప్రత్యేకతలున్న గురుగ్రామ్ నగరంకి మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే ఇండియాలోనే గురుగ్రామ్ అతిపెద్ద ఐటీ హబ్ గా ఉండటం. ఎన్నో ఎంఎన్సీ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీలు కలిగిన సిటీగా ఉంటూ ప్రత్యేకమైన గుర్తింపును కలిగి ఉంది. టోటల్ గా చెప్పాలంటే ఈ పోటీ ప్రపంచంలో స్టూడెంట్స్ కెరియర్ రాకెట్ వేగంతో దూసుకుపోవాలంటే జీడీ గోయింకా యూనివర్సిటీ ఇస్ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. ఇప్పుడు నేను గురుగ్రామ్, ఢిల్లీ, ఎన్సీఆర్ లో ఉన్న జీడీ గోయింకా యూనివర్సిటీ దగ్గర ఉన్నాను. లోపలికి వెళ్లి ఈ విశ్వవిద్యాలయం విశేషాలేంటో చూద్దాం. జీడీ గోయింకా యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే పిచ్చెక్కిపోతుంది. రాజమహల్ ని తలపించే 60 ఎకరాల క్యాంపస్, వెల్ ఎక్విప్డ్ ఏసీ క్లాస్ రూమ్స్, రిలవెంట్ ల్యాబ్స్ అండ్ మిషనరీ, అదిరిపోయే రీడింగ్ రూమ్స్, ఆడియో విజువల్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, ఒక్కటేంటి అన్ని కూడా సర్ప్రైజ్ చేస్తాయి. చొక్కా అయినా వేసుకో కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో అన్నారు పెద్దలు. అంత అవసరం లేదు మిత్రమా. ఇక్కడ జాయిన్ అయితే ఈ క్యాంపస్ లో చదువుకునే స్టూడెంట్స్ కోసం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉన్న 2 పెద్ద లైబ్రరీలు ఉన్నాయి. వీటిలో ప్రపంచ ప్రఖ్యాత జర్నల్స్, పబ్లికేషన్స్, బుక్స్ అందుబాటులో ఉంటాయి. జీడీ గోయింకా యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ వైజ్ వరల్డ్ టాప్ ఆథర్స్ రాసిన ఎన్నో రకాలైన విలువైన పుస్తకాలు, ఆన్లైన్ ఈ జర్నల్స్ తో శోధగంగా సభ్యత్వం కలిగిన 2 లైబ్రరీలు యూనివర్సిటీ క్యాంపస్ లో అన్ని వేళల్లో అందుబాటులో ఉండి స్టూడెంట్స్ ని విజ్ఞాన ఘనులుగా తీర్చిదిద్దడంలో ముందున్నాయి. జీడీ గోయింకా యూనివర్సిటీ లైబ్రరీ భారతీయ ఎలక్ట్రానిక్ థీసిస్ మరియు డిసర్టేషన్ల డిజిటల్ రిపోజిటరీ అయిన శోధగంగ సంస్థాగత సభ్యత్వం కలిగి ఉన్న యూనివర్సిటీస్ లైబ్రరీస్ అన్నిట్లోనూ టాప్ లో ఉన్నాయి. ఇక్కడ క్యాంటీన్ ఫుడ్ విషయానికి వస్తే పేరెంట్స్ కి ఆ దిగులే అక్కర్లేదు. అదిరిపోయే అన్లిమిటెడ్ ఫుడ్, వారానికి 3 times నాన్ వెజ్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెనూ, ఆహ్లాదకరమైన క్యాఫెటేరియా,
అన్ని స్టూడెంట్స్ మెచ్చేలా డిజైన్ చేయడం విశేషం. ఢిల్లీ గురుగ్రామ్ లోని జీడీ గోయింకా యూనివర్సిటీ హాస్టల్ ఫెసిలిటీస్ ని చూస్తే 5 స్టార్ హోటల్స్ ని మరిపిస్తాయి. ఇక డైనింగ్ హాల్ లో స్టూడెంట్స్ ని చూస్తే ప్రతి రోజు ఫుడ్ ఫెస్టివల్స్ ని తలపిస్తాయి. అక్కడ ఉండే ఐటమ్స్ అన్ని అన్లిమిటెడే. తిన్న వాళ్ళకి తిన్నంత ఫుడ్ అన్నమాట. ఇక బాయ్స్ అండ్ గర్ల్స్ కి వేరువేరుగా ఇన్ హౌస్ సెంట్రల్ ఏసీ హాస్టల్ సదుపాయం ఉన్న ఈ యూనివర్సిటీలో ఫెసిలిటీస్ చూస్తే స్టూడెంట్స్ మాత్రమే కాదు, పేరెంట్స్ కూడా వావ్ అనక మానరు. చాలా మంచి హైజీన్ మెయింటైన్ చేసే జీడీ గోయింకా యూనివర్సిటీ హాస్టల్స్ పై ఒక లుక్ వేద్దామా? బాయ్స్ అండ్ గర్ల్స్ కి వేరువేరుగా హాస్టల్ వసతులు కల్పించే ఈ యూనివర్సిటీ ఇన్ హౌస్ ఏసీ హాస్టల్లో మంచి హైజీన్ తో సింగిల్ రూమ్స్, 2 షేరింగ్, 3 షేరింగ్, 4 షేరింగ్, 6 షేరింగ్, 8 షేరింగ్ రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్, ఆహ్లాదకరమైన కామన్ ఏరియా, వినోదం కోసం ఎల్సిడి టీవీ, ఇలా ఒకటేంటి ఎన్నో విలాసవంతమైన సౌకర్యాలను కల్పిస్తుంది జీడీ గోయింకా యూనివర్సిటీ, గురుగ్రామ్, ఢిల్లీ ఎన్సీఆర్, ఇండియా. దీనితో పాటు జీడీ గోయింకా యూనివర్సిటీ స్పోర్ట్స్ కిచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఈ విషయం క్యాంపస్ లో ఉన్న ప్లే గ్రౌండ్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, షటిల్ తో పాటు అన్ని రకాల ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. అది మాత్రమే కాదండోయ్, ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్, షూటింగ్ రేంజ్ సదుపాయాలు కూడా ఉన్నాయి. జీడీ గోయింకా యూనివర్సిటీ స్పోర్ట్స్ కి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. 60 ఎకరాల క్యాంపస్ లో సింహ భాగం స్పోర్ట్స్ కోసమే కేటాయించడం విశేషం. వరల్డ్ క్లాస్ జిమ్స్, ఒలింపిక్స్ రేంజ్ స్విమ్మింగ్ పూల్స్, మోస్ట్ ఎంటర్టైనింగ్ షూటింగ్ రేంజ్, అదరగొట్టే అతిపెద్ద ఫుట్బాల్, వాలీబాల్ మరియు క్రికెట్ గ్రౌండ్స్, వీటితో పాటు స్టూడెంట్స్ అధిక ఆసక్తి చూపే అన్ని రకాలైన అవుట్డోర్, ఇండోర్ గేమ్స్ కి సమాన ప్రాధాన్యతని కల్పిస్తుంది జీడీ గోయింకా యూనివర్సిటీ. రెండు 2025-26 అకాడమిక్ ఇయర్ కి జీడీ గోయింకా యూనివర్సిటీ ఏం కోర్సెస్ ని ఆఫర్ చేస్తుందో చూద్దాం. జీడీ గోయింకా యూనివర్సిటీ యూజీ మరియు పీజీ స్థాయిల్లో విద్యార్థులకు మొత్తం 97 కోర్సులను అందిస్తుంది. జీడీ గోయింకా యూనివర్సిటీ అందించే కొన్ని కోర్సులని మనం ఒకసారి చూస్తే ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, అగ్రికల్చర్, పారామెడికల్ లాంటి ఇంకా ఎన్నో రకాల విలువైన కోర్సులను ఆఫర్ చేస్తుంది. ఈ కోర్సులన్నిటికీ మెరిట్ మరియు జీడీ గోయింకా యూనివర్సిటీ కండక్ట్ చేసే ఆన్లైన్ ఇంటర్వ్యూస్ లో వచ్చే స్కోర్ ఆధారంగా అడ్మిషన్స్ కేటాయిస్తారు. వీటితో పాటు ఐబిఎం, యాపిల్, ఎన్విడియా లాంటి టాప్ కంపెనీల కొలాబరేషన్స్ తో అడ్వాన్స్డ్ కోర్సులను ఆఫర్ చేస్తుంది జీడీ గోయింకా యూనివర్సిటీ. మారుతున్న కాలానికి అనుగుణంగా అప్డేట్ అవుతున్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కోర్సెస్ ని ఆఫర్ చేస్తుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్, విఎల్ఎస్ఐ ఎంబెడెడ్ సిస్టమ్, ఈవీ టెక్నాలజీ, బాష్ కంపెనీ కొలాబరేషన్స్ తో ఎన్నో రకాల కోర్సులను ఆఫర్ చేస్తుంది జీడీ గోయింకా యూనివర్సిటీ. సివిల్ ఇంజనీరింగ్ లో స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మరియు ఎల్ఎన్టీ కొలాబరేషన్స్ తో మరికొన్ని కోర్సులను ఆఫర్ చేస్తుంది జీడీ గోయింకా యూనివర్సిటీ. మెకానికల్ ఇంజనీరింగ్ లో పవర్ ఇంజనీరింగ్, దీంతో పాటు అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లాంటి టాప్ కోర్సుల్లో రానున్న విద్యా సంవత్సరానికి గాను జీడీ గోయింకా యూనివర్సిటీలో అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి. త్వరపడండి. చదువు వరకు ఓకే, మరి ఉద్యోగాల సంగతి ఏంటి అంటారా? జీడీ గోయింకా యూనివర్సిటీలో ఐబిఎం, అమెజాన్, డెలాయిట్ ఇంకా ఎన్నో అద్భుతమైన ఎంఎన్సి కంపెనీస్ టాలెంట్ ని రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఇక వీళ్ళ యావరేజ్ ప్యాకేజ్ విషయానికి వస్తే 8.5 lakhs per annum గా జీడీ గోయింకా యూనివర్సిటీ ఇండియాలోనే బెస్ట్ యూనివర్సిటీగా ముందుకు వెళ్తుంది. జీడీ గోయింకా యూనివర్సిటీలో చదువుకుంటే చాలు, వరల్డ్ క్లాస్ కంపెనీల్లో అత్యధిక ప్యాకేజ్ తో జాబ్ కొట్టడం ఖాయమని
ఇటు స్టూడెంట్స్ కి అటు పేరెంట్స్ కి నమ్మకం ఏర్పడింది. దీనికి ఉదాహరణ 2024లో జీడీ గోయింకా యూనివర్సిటీలో జరిగిన ప్లేస్మెంట్స్. జీడీ గోయింకా యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ 2024 సమయంలో అందించబడిన అత్యధిక ప్యాకేజ్ 54 lakh rupees per annum. ఇంకా జీడీ గోయింకా యూనివర్సిటీ 2024 ప్లేస్మెంట్స్ లో స్కూల్స్ ఆఫ్ ఇంజనీరింగ్ మరియు సైన్సెస్ లో పాస్అవుట్ అయిన జీడీ గోయింకా యూనివర్సిటీ స్టూడెంట్స్ యావరేజ్ ప్యాకేజ్ 9.12 lakh rupees per annum. జీడీ గోయింకా యూనివర్సిటీ IBM, Apple, KPMG, Calvium, Bosch లాంటి 18+ MNC కంపెనీస్ తో కొలాబరేషన్ కలిగి ఉంది గనక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో టెక్నాలజీ పరంగా ప్రతి రోజు అప్డేట్ అవుతున్నందున ఈ కొలాబరేటెడ్ కంపెనీస్ వల్ల స్టూడెంట్స్ నిరంతరం అప్డేట్ అవుతూ ముందుకు వెళ్లే అవకాశం ఈ యూనివర్సిటీలో మాత్రమే ఉంది. 2024లో జీడీ గోయింకా యూనివర్సిటీ యొక్క టాప్ రిక్రూటర్లలో IBM, Capgemini, Cognizant, TCS, Accenture, Genpact, Deloitte, Siemens, Wipro మరియు ఇంటెలిపాట్ వంటి ఇంకా ఎన్నో ప్రముఖ కంపెనీలున్నాయి. ఫైనల్ గా చెప్పాలంటే జీడీ గోయింకా యూనివర్సిటీలో చేరాక ఓ యావరేజ్ స్టూడెంట్ కూడా కోర్సు పూర్తయి బయటకొచ్చే నాటికి ఓ టాప్ కంపెనీలో మంచి ప్లేస్మెంట్ తో బయటికి రావడం ఖాయం. ప్లేస్మెంట్స్ లో 54 lakhs per annum హైయెస్ట్ ప్యాకేజ్ తో పాటు ఇండియాలో ఏ ప్రైవేట్ యూనివర్సిటీలో లేనంతగా 8.5 lakhs per annum యావరేజ్ ప్యాకేజ్ కలిగి రికార్డ్ ప్లేస్మెంట్స్ ని సొంతం చేసుకున్న నంబర్ 1 యూనివర్సిటీ జీడీ గోయింకా యూనివర్సిటీ. అద్భుతమైన విశ్వవిద్యాలయం గురించి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ డీన్ డాక్టర్ తమ్మిరెడ్డి కోనాల ఏం చెప్తున్నారో ఆయన మాటలోనే విందాం. నా పేరు తమ్మిరెడ్డి అండి. నేను డీన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్ జీడీ గోయింకా యూనివర్సిటీ. నాకు ఈ అకాడమిక్ ఇండస్ట్రీలో దగ్గర 30 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ అనుభవంతో నేను ఇక్కడ జీడీ గోయింకా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్సెస్ ని ముందుకు తీసుకెళ్తున్నాను. మేము ఇండస్ట్రీ అలైన్డ్ బీటెక్ ప్రోగ్రామ్స్ ని ఆఫర్ చేస్తున్నాము. ఎస్పెషల్లీ బీటెక్ సిఎస్సి విత్ AIML ఇన్ కొలాబరేషన్ విత్ IBM, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ. అండ్ ఈ సంవత్సరం మేము కొత్తగా AR/VR అనే స్పెషలైజేషన్ ఆఫర్ చేస్తున్నాం. బీటెక్ ECE మనం VLSI డిజైన్ విత్ చిప్ డిజైనింగ్. ఇప్పుడు మైక్రో కంట్రోలర్స్ అండ్ చిప్ డిజైన్ మీద చాలా ఉద్యోగాలు కల్పించబడుతున్నాయి. మేము వేరియస్ ప్రోగ్రామ్స్ ని ఆఫర్ చేస్తున్నాము. బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒకటి, అలాగే బీటెక్ సివిల్ విత్ LNT కొలాబరేషన్ తో ఆఫర్ చేస్తున్నాం. దీంతో పాటు మనకి వివిధ రకాలైన సైన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. BSc మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ సైన్సెస్, బయోటెక్నాలజీ. ఈ సంవత్సరం కొత్తగా మేము BSc బయో ఇన్ఫర్మేటిక్స్ అనేది మొదలు పెడుతున్నాం. వీటితో పాటు మనకి BCA అండ్ MCA ప్రోగ్రామ్స్ ఉన్నాయి. జీడీ గోయింకా యూనివర్సిటీ అత్యద్భుతంగా ఉంటుందండి క్యాంపస్. ఇక్కడ మనకి అన్ని సదుపాయాలతో కలిగిన భవనాలు, ల్యాబులు, అలాగే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ పలు దేశాల నుంచి వచ్చే స్టూడెంట్స్, అలాగే పలు రాష్ట్రాల నుంచి వచ్చే స్టూడెంట్స్ కూడా అందరూ కలిసిమెలిసి చదువుకుంటారు. అన్ని ఫెసిలిటీస్ చాలా అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోగలదు ఏంటంటే భోజన సదుపాయం అంటూ చాలా బాగుంటది. ఇక్కడ మనకి ఫ్రెంచ్ అసోసియేషన్ తోటి ఒక మంచి రెస్టారెంట్ ఏర్పాటు చేయబడింది. అలాగే హాస్టల్ ఫెసిలిటీస్ వస్తే అత్యద్భుతమైన హాస్టల్ ఫెసిలిటీ కలిగి ఉంది జీడీ గోయింకా యూనివర్సిటీ. ఇక్కడ చదువుకోవడం అనేది ఒక అవకాశం, సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఈ యూనివర్సిటీలో స్టూడెంట్స్ దూసుకెళ్లడానికి ప్రధాన కారణం ఇక్కడుండే ఫ్యాకల్టీనే. మంచి ఎక్స్పీరియన్స్ తో ఎక్కువ శాతం PhD పూర్తి చేసిన ప్రొఫెసర్లు ఉన్న జీడీ గోయింకా యూనివర్సిటీ అకాడమిక్స్ లో ఎప్పుడూ మొదటి వరుసలో ఉంటుంది. ఈ యూనివర్సిటీ గురించి ఇక్కడ ఫ్యాకల్టీ ఏం చెప్తున్నారో ఇప్పుడు విందాం. I am Satyaprakash, Assistant Professor, Department of Computer Science and Engineering at School of Engineering and Sciences, GT Goenka University. Tagline of our university says that we support students from foundation to flight, and we really mean it.
Hi, I'm Dr. Shipra Kataria, and most of the courses here involve practical trainings in the laboratory, and in order to support that, we have very high-end facilities in our campus. We are having well-equipped labs, which are to foster learning and innovation among the students. We have a number of computer labs, including an iOS lab also, and that provide immersive Apple environment to the students. Additionally, I would like to mention that on a regular basis, the department is organizing a number of workshops, hackathons, industry talks, industry visits, guest lecture, so that our students are in touch with the, or we can say that they get the exposure and insights into the current market trends, and that will actually help them in building their skills, which are actually required by the industry people. And in order to support that, with our blend of high quality education, specialized programs, well qualified faculty members, placement initiative, we are committed to shape the next generation of technology leaders. I am Manika Sharma, working as Assistant Professor in the Department of Computer Science and Engineering. At School of Engineering and Sciences, GD Goenka University, we have all our academic programs associated with industry partners that forms a vital link between industry and academia. Our MOUs are well-crafted agreement with industry giants like IBM India Private Limited, Cloudbed Technologies Private Limited, a Microsoft Solutions partner, L&T EduTech, Bosch, Rapture International Private Limited, and so on. These agreements not only provide an exposure to our students, but also help them learn about the cutting-edge technologies that will help them make industry ready. One key partnership with IBM India Private Limited has proven to be very fruitful, as students are not only given the access to the online learning platform, rather they are also provided with training kits, laptops, and other resources to make them abreast with the cutting-edge technologies. We thank all our industry partners for their support and vision. Thank you for being part of this journey with us. Hello everyone, I am Dr. Jayaram, Dean, School of Law, GD Goenka University. GD Goenka University is one of the finest universities in India, which hosts a lot of niche programs. We have about 8 schools in our university, starting with engineering, law, aerospace, agriculture, medical. All the programs are developed in such a way that it is an outcome of a lot of deliberations on the latest and most relevant contemporary curriculum. So the courses which we offer is highly learner-centric and flexible. It is like a student can design their own degree. They can have specialization on any areas of their interest or choice. A very warm greetings to everyone. My name is Dr. Mainak Basu. I am an assistant professor here at GD Goenka University in the School of Engineering and Sciences. The work that is being done in this lab, of which I am in the in charge, that is the JC Bose Interdisciplinary Project Lab, is primarily focused around both the concept of teaching and research. There is no distinction between the two. So people and students as well as other teachers who work over here understand that research itself is one of the more integral parts of the teaching learning method. So with respect to that concept, this lab has been set up both for the prominence as well as the help for UG and PG students, as well as for the development and operation of PhD projects. So as you can see, this is an interdisciplinary lab. We have several phases and several different machines which are focused around prototyping as well as the development of new concepts which we are evaluating right now. There are different kinds of projects which are ongoing in this lab presently. So in one aspect, we have the rapid prototyping machines that we have over here for the development of some of our critical prototypes. So we have quite a range of 3D printers which can be used in conjunction with some of the other materials that we create. And some of the more unique examples of the research that is being carried out in this lab is probably biotech research that we have for the development of hydrogels. The core focus of this lab in and around has always been centered for the benefit of the student with a rapidly evolving, let's say, world
it is necessary for the students to make themselves a master in a certain field. With respect to this, we have set up this lab so that it can provide the student with all the benefits which are required to enable themselves for the coming future. Thank you. I'm Dr. Nehal Anwar Siddiqui, Director, Center of Excellence. In the center, we are offering some of the unique programs like BTech Fire and Safety Engineering, MTech in Health Safety Environment, full-time and part-time, MTech in Environmental Engineering, specialization in ESG and Sustainability, Advanced Diploma in Industrial Safety. So these are the few programs which are offering. The unique thing about this program is that this is the requirement in every sector, because as per Factories Act 1948, Section 40B, that you need to have a safety engineer in every sector. So you have chance to get absorbed in oil and gas industry, cement industry, pulp and paper. At the same time, you can be absorbed with Amazon, Flipkart, and bank like Bank of America. This is the highest paid job in countries like Australia, New Zealand, US, UK, and Dubai. The growth rate is very high. You can be absorbed in government organizations like ONGC, IOCL, BPCL without having a GATE score. This is again a unique program. The growth is very high, the packages are very high. So I will say that this is the best program to go in future. Thank you. Hello, my name is Dr. Rinkle Chaudhary, working as Assistant Professor in Forensic Science under the Department of Basic and Applied Sciences. We offer UG, PG and PhD in Forensic Science. Forensic Science is the application of scientific knowledge to investigate crime and analyze evidences for legal proceedings. This program aims to provide a student with a broad perspective and knowledge in forensic science, contributing to truth and justice within our community, state and nation. We organize regular guest lecture, seminar, workshop and webinars, industrial visits. Our students get the opportunity to work within the State Forensic Science Laboratory, Regional Forensic Science Laboratory and Central Forensic Science Laboratory. Students can explore their knowledge and can work with the various type of forensic science laboratory under the police department. This program helps the students to enhance their skills in the real crime scene investigation. Join Forensic Science program to learn the techniques and for criminal studies and discover the joy of learning through the mock experiments of crime scene. జీడీ గోయింకా యూనివర్సిటీ గురించి ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ ఏమంటున్నారో ఒకసారి తెలుసుకుందాం. హాయ్, నా పేరు శ్వేత, సిఎస్సి డేటా సైన్స్ నుంచి వచ్చాను. ఇంతమంది మన ఆంధ్ర వాళ్ళు ఇక్కడ జాయిన్ అవ్వడానికి ఏదో రీజన్ ఉంటే తప్ప ఇక్కడ జాయిన్ అవ్వరు కదా. ఆ రీజన్ ఎడ్యుకేషన్ అండ్ ప్లేస్మెంట్స్. హాస్టల్ అంటారా, హాస్టల్ బాగుంటది, సపరేట్ మనకు స్టడీ రూమ్ ఉంటది, అక్కడ మనకి ఎనీ టైం చదువుకోవచ్చు వెళ్ళి. ఫుడ్ కూడా బాగుంటది, వీక్లీ 3 times నాన్ వెజ్, అండ్ మనకి సపరేట్ గా సలాడ్స్ కూడా ఉంటాయి, మనకి ఏది నచ్చితే అది తినొచ్చు. Hi, myself Aswin Banu. I'm pursuing my MBA in this GD Goenka University and the facilities are hostel, food, college, सब बढ़िया है. So I suggest you all guys to join in this GD Goenka University. అందరికీ నమస్కారం, నా పేరు బ్యూలా. నేను జీడీ గోంకా యూనివర్సిటీలో చదువుతున్నాను. ఇంటర్ అయిపోయాక మనకి చాలా ఆప్షన్స్ దొరుకుతాయి, కానీ ఏది చూస్ చేసుకోవాలో ఎవరికి అర్థం కాదు. నేను జీడీ గోయింకాని చూస్ చేసుకున్నది ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. హిందీ, ఇంగ్లీష్ అనే కాదు, తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. అందరితోని మిక్స్ అయిపోయి చాలా ఫ్రెండ్లీగా ఉండొచ్చు. ఫుడ్ గురించి వస్తే ఏ కాలేజ్ లో పెట్టని ఫుడ్ ఇక్కడ పెడుతున్నారు. సో ఫుడ్ గురించి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. హాస్టల్ ఫెసిలిటీస్ కి వస్తే చాలా బాగుంటుంది. 8 sharing rooms, 4 sharing rooms, 2 sharing rooms, single sharing rooms కూడా ఉంటాయి. హాయ్, నా పేరు గంగారెడ్డి కావేరి, మాది ఆంధ్రప్రదేశ్. ఇక్కడ నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ సిఎస్సి ఏఎంఎల్లో చదువుతున్నాను. మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు, ఎందుకు సౌత్ కాలేజ్ అన్ని సౌత్లో ఉన్నారు, మీరు ఇక్కడికి వచ్చారని అడగవచ్చు. ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. కొత్త వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం వల్ల మనల్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు. కొత్తగా మంచి ఫ్యాకల్టీ, ఎక్స్ప్లెనేషన్ బాగుంటుంది. ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. ఫిజిక్స్ ల్యాబ్స్ కానీ, ప్రోగ్రామింగ్ ల్యాబ్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. నమస్తే అందరికి, నా పేరు వీరబాబు కొత్త. నేను రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. అండ్ నేను 4 points చెప్తా నాకు ఎందుకు ఈ కాలేజ్ నచ్చింది అండ్ నేను ఎందుకు ప్రిఫర్ చేశాను ఈ కాలేజ్ అనేది. ఫస్ట్ థింగ్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్. మనకి ఒక సౌత్ నుంచి వచ్చాం కాబట్టి ఎక్కువ నార్త్ లో మనం చూస్ చేసుకోవడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఫ్యాకల్టీ. ఇక్కడ ఫ్యాకల్టీ చాలా బాగుంటుంది, గేట్ అవుట్స్ వచ్చిన ఈజీగా క్లియర్ చేస్తారు. సో ఫ్యాకల్టీ కూడా అంత బాగానే ఉంటుంది.
అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మనకి మాక్సిమం మనం సౌత్ నుంచి వచ్చాం కాబట్టి నార్త్ సైడ్ ఫుడ్ అంత పడదు. బట్ ఇక్కడ అటువంటి ప్రాబ్లం ఏమనేది ఉండదు. లైక్ ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ వేరే కాలేజెస్ కంపేర్ చేస్తే. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్. ఇక్కడ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్కి చాలా స్కోప్ ఉంటుంది. లైక్ వెరైటీ ఆఫ్ స్పోర్ట్స్ ఉంటాయి, ఫుట్బాల్ కానీ, క్రికెట్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, అండ్ ఈవెన్ షూటింగ్ రేంజ్ కూడా ఉంటుంది మాకు ఈ కాలేజ్లో. నమస్కారం, నా పేరు జాహ్నవి. నేను కర్ణాటక నుంచి, రాయచూర్ డిస్ట్రిక్ట్ మాది. మా పేరెంట్స్ వచ్చి లైక్ వాళ్ళు కూడా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు. సో నాకు ఇందులో అగ్రికల్చర్ తీసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది చిన్నప్పటి నుంచి కూడా. సో అందుకే నేను అగ్రికల్చర్ చూస్ చేసుకున్నా. ఇక్కడ టీచింగ్ స్టాఫ్ అంతా బాగున్నారు. లైక్ దే ఆర్ సో గుడ్. వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ దే ఆర్ వెరీ వెల్ క్వాలిఫైడ్. మంచి మాకు ఫీల్డ్స్ ఉన్నది, చాలా బాగుంది. అంటే మాకు పాలీ హౌస్ కూడా ఉంది, ఫిష్ ఫార్మింగ్ ఉంది, అండ్ దెన్ ల్యాబొరేటరీస్ అవి కూడా చాలా బాగున్నాయి. లైబ్రరీ ఈస్ ఆల్సో నైస్. అండ్ దెన్ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మాకు, లైక్ బాయ్స్ కి గర్ల్స్ కి కూడా ఉన్నాయి. అండ్ దెన్ వీ హ్యావ్ జిమ్, స్విమ్మింగ్ చేసుకోవాలనుకుంటే అది కూడా ఉంది. అండ్ దెన్ స్టడీ ఏరియా కూడా ఉంది. లైక్ మనకి ఏ కైండ్ ఆఫ్ కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం, మీ పిల్లలు చదువుతో పాటు ఉద్యోగంలో కూడా విజేతలుగా నిలవాలనుకుంటున్నారా? దానికి ఒక్కటే మార్గం, జీడీ గోయింకా యూనివర్సిటీ, గురుగ్రామ్, ఢిల్లీ, NCR, ఇండియా.